అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు నక్కతో ఒక తొక్కారు. మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది. దాని విని మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం. ఈ రోజు మీకు శుభవార్త అయిన తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు, ఎగిరి కంతులేస్తారు. ఈరోజు మీ యొక్క చరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దొంగతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటి విషయంలో బయట వ్యక్తులతో తెలియచేయకండి. ఈరోజు రాత్రి జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలిసొస్తుంది. ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ జరగవచ్చును. మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి. భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి, లేకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతోటి సమస్యను చర్చించి మీరు పరిష్కారం అనేది కనుగొనడం జరుగుతుంది. మీ అనుకూల వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలి. బంధువుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. మరి ఈరోజు స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అనేవి అధికమవుతాయి. కాబట్టి సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త అవసరం. ప్రముఖులతోటి మంచి పరిచయాలు ఏర్పడతాయి. సొంత పనుల మీద దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతోటి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మహిళలకు సమస్యలు కొన్ని తీరి ఉపశమనం కూడా లభిస్తుంది. ఆలోచనలలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి కూడా కొంతమంది మహిళలకు ఉంటుంది. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మహిళలు, కళాకారులు, శాస్త్రవేత్తలు అయితే కొంత ఓపిక వహించాలి. మీరు ప్రణాళిక ప్రకారం పనిచేస్తారు. సాయంత్రం పూట బాగుంటుంది. సమర్థవంతంగా పనులు నెరవేరుతాయి. కొన్ని పాత ప్రతికూల విషయాలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. దగ్గరి బంధుత్వ సంబంధాన్ని అది పాడు చేస్తుంది. ఈ సమయంలో మీరు ప్రస్తుత పరిస్థితి మీద శ్రద్ధ పెట్టడమే మంచిది. కొత్త పని ప్రారంభించకూడదు. కుటుంబానికి సంబంధించి ఏదైనా విషయం జరుగుతూ ఉంటే ఆ విషయం నిర్ణయంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తితో కూడా ఈరోజు చర్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం మరియు శక్తిని సానుకూలంగా ఉంచడం చాలా ముఖ్యము. లక్కీ సంఖ్య 26, లక్కీ కలర్ అయితే ఊదా. ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు చక్కగా వైష్ణవదేవి ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా మీకు శుభాలు కలుగుతాయి. అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.